హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వెంటనే వీడియోస్ వస్తాయి. వీడియోలో ఒక హెయిర్ టోనర్ని చూపించబోతున్నాను. ఈ టోనర్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా అయితే పెరుగుతుంది. టోనర్ని 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే తీసుకున్నాను. వాటిని నేను ఇక్కడ ఒక 8 to 9 అవర్స్ పాటు సోక్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆ సోక్ చేసిన వాటర్తోనే ఇవి కొంచెం బాయిల్ అయితే చేస్తున్నాను. ఈ రైస్ అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటున్నాను ఈ వాటర్లోనే. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేస్తున్నాను. ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా అండ్ సాఫ్ట్గా అవుతుంది. అండ్ చాలా డ్రైగా అండ్ డ్యామేజ్డ్ హెయిర్ కూడా పూర్తిగా మంచిగా అవుతుంది. అండ్ దీంట్లోనే మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ అయితే వేస్తున్నాను. మీ దగ్గర మామూలుగా గ్రీన్ టీ లీవ్స్ ఉంటే అవి వేసుకోండి, లేకపోతే ఏమన్నా టీ బ్యాగ్ నుంచి తీసుకున్న ఆ టీ పౌడర్ అయితే సరే, గ్రీన్ టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ పూర్తిగా బాయిల్ అయ్యేంత వరకు, అంటే మనకి ఇవి ఇంగ్రీడియంట్స్లోంచి సారం మొత్తం వాటర్లోకి వచ్చేంత వరకు పూర్తిగా బాయిల్ చేస్తున్నాను. రైస్ అనేవి పూర్తిగా ఒక 90 to 95% పూర్తిగా అయితే కుక్ అయిపోవాలి. ఈ టోనర్ ప్రిపేర్ చేయడానికి మనకి కుకింగ్ ప్రాసెస్లోనే ఇక్కడ ఒక 20 to 30 minutes వరకు పడుతుంది. మొత్తం పూర్తిగా రైస్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అండ్ దీంట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 to 3 minutesలో ఆఫ్ చేస్తూ ఉండగా నేను మందార పూలు అయితే వేస్తున్నాను. నా దగ్గర ఒక పువ్వు ఉంది, దాన్ని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకుని, లేకపోతే లేదు, ఆప్షనల్ ఇది. నేనైతే ఇది వేసుకున్నాను. ఈ మందార పువ్వులు అనేది నేను ఒక కట్టేసే ముందు ఒక 2 minutes ముందు అయితే వేసుకొని ఎమ్మటే స్టవ్ అయితే ఆపేసాను. అండ్ నెక్స్ట్ ఎమ్మటే ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ని స్ట్రైన్ అయితే చేసుకుంటున్నాను, పూర్తిగా వడగట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకున్నాను. అండ్ మనకి ఈ పిప్ అనేది మనకి తర్వాత కూడా యూజ్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మనం హెయిర్ ప్యాక్స్లో కానీ నెక్స్ట్ దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ టోనర్ అయితే మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం. అంటే నేను ఇది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ టోనర్ అయితే పూర్తిగా హాట్గా ఉంది. మొత్తం కూల్ అయ్యాక నేను అయితే అప్లై చేసుకుంటాను. అండ్ ఇది నేను ఇక్కడైతే ఒక స్ప్రే బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా కాటన్ యూజ్ చేసైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే స్ప్రే బాటిల్లో వేసుకొని నా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. ఇలా అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఈ స్ప్రే బాటిల్లో వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నా హెయిర్ అయితే పూర్తిగా చాలా డల్గా, కొంచెం డ్రైగా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ కొంచెం వెకేషన్ కానీ వెళ్ళాను తిరుపతి. అప్పుడైతే నా హెయిర్ అప్పటి నుంచి నేనైతే కేర్ అయితే తీసుకోవట్లేదు, అందుకే చాలా డ్రైగా ఉంది. అందుకే ఇదైతే అప్లై చేసుకుంటున్నాను. అండ్ మనకి ఈ టోనర్ అప్లై చేసుకున్నాక మన హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. ఈ టోనర్ అనేది హెడ్ బాత్కి ముందైనా అప్లై చేసుకోవచ్చు, తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి అన్నీ కొంచెం మంచి ఇంగ్రీడియంట్స్, అంటే మనకి చాలా థిక్గానే అనిపించదు, కొన్ని పల్చగానే ఉంటుంది. నేను హెడ్ బాత్కి ముందే అప్లై చేసుకుంటున్నాను. ఒక 1 hour 2 hours ముందు అయితే అప్లై చేసుకుంటున్నాను. కావాలంటే ఇది మనం ఓవర్ నైట్ అయినా అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఈ టోనర్ అనేది ఆయిల్ అప్లై చేసుకున్నాకైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మనకి ఎలాగైనా ఆయిలీ స్కాల్ప్ మీద అయినా సరే, లేకపోతే డ్రైగా ఉన్నా సరే, మొత్తం ఎప్పుడైనా సరే ఈ టోనర్ని అప్లై చేసుకోవచ్చు. నేనైతే నా హెయిర్కి మొత్తం లోపల స్కాల్ప్కి మొత్తం కుదుళ్ళకి పట్టేంతలాగా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇవి మొత్తం అప్లై చేసుకున్నాక నేను ఇక్కడ చివర్లో కూడా అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ అలా వస్తాయని పూర్తిగా అయితే నా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం రైస్ వేసాము, అండ్ మనం ఫెనోగ్రీక్ సీడ్స్ అండ్ మనం హైబిస్కస్ ఇవన్నీ వేసాం కాబట్టి ఈ హెయిర్ టోనర్ అనేది మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి. అండ్ చాలా పల్చగా ఉన్న హెయిర్ని కూడా థిక్గా అయితే చేస్తుంది. అండ్ నేను ఇది మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 2 hours ఉంచుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు హెడ్ బాత్కి కూడా ఈ టోనర్ని యూజ్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసేటప్పుడు మనం షాంపూ యూజ్ చేసేదానికి ఒక మగ్లో నేను ఇక్కడ ఈ టోనర్ని అయితే వేసుకొని
మనకి ఎంత కావాలో షాంపూ అంత కావాలో తీసుకొని దాన్ని అయితే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీంతో అయితే హెడ్ బాత్ చేస్తాను. అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే స్టోర్ అయినా చేసుకోవచ్చు. ఒక వీక్కి 2 to 3 టైమ్స్ అయినా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.